Hi friends, నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ ట్యూన్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా హానర్ 9 లైట్ గురించి చాలా వీడియో చేశాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చేశాను, కెమెరా రివ్యూ, గేమింగ్ అండ్ హీటింగ్ టెస్ట్. అండ్ ఈ మొబైల్ని నేను MI A1 అండ్ ఇంకా హానర్ 7X మొబైల్తో కూడా కంపేర్ చేశాను. సో ఈ వీడియోస్ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో అన్ని లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ ఈ రోజు వీడియోలో మనము హానర్ 9 లైట్ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అండ్ చాలా డౌట్స్ని అడుగుతున్నారు. సో ఫ్రీక్వెంట్గా అయితే చాలా డౌట్స్ అడిగారు. సో వాటన్నిటికి కూడా నేను ఈరోజు వీడియోలో ఆన్సర్స్ని ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నన్ను అయితే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ చాలా డౌట్స్ కూడా అడిగారు. సో నేను వాటిలో మ్యాక్సిమం ఫ్రీక్వెంట్గా ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో రిపీటెడ్గా, సో వాటన్నిటి కూడా ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీటిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు CK చందు గారు అడుగుతున్నారు, బ్రో గుడ్ వర్క్ బ్రో, ఫ్యూచర్లో ఫేస్ లాక్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందా? సో మనకు చందు గారు ఏం అడుగుతున్నారు అంటే దీనికి ఫేస్ అన్లాక్ ఫ్యూచర్ వచ్చే అప్డేట్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. సో మనకు ప్రజెంట్ అయితే హానర్ 9 లైట్లో ఫేస్ అన్లాక్ అప్డేట్ ఫ్యూచర్ అయితే లేదు. మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ అండ్ ఇంకా ప్యాటర్న్ పాస్వర్డ్తో అన్లాక్ చేసుకోవచ్చు. ఫేస్తోనైతే అన్లాక్ చేసే ఆప్షన్ అయితే ప్రజెంట్ లేదు. నేను అంతా కూడా చెక్ చేశాను. సో మనకు ఫ్యూచర్లో అప్డేట్ వస్తుందా అంటే చెప్పలేము, వస్తే రావచ్చు. మనకు హానర్ 7Xలో కూడా ఫేస్ అన్లాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. బట్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ అయితే వస్తుందని ఒక టాక్ అయితే వచ్చింది. బట్ కన్ఫర్మ్ అయితే కాదు. మనకైతే హానర్ 9 లైట్లో కన్ఫర్మ్గా వస్తుందని గ్యారంటీ అయితే లేదు, బట్ వస్తే రావచ్చు. అండ్ దీని గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు మన FB అండ్ ట్విట్టర్ పేజెస్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి మన ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ పేజెస్ ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటాయి. సో నేను ఎప్పుడు ఏ అప్డేట్స్ వచ్చినా కూడా దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. ఫ్రెండ్స్, మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెంకట్రావు గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, హానర్ 9 లైట్ మొబైల్లో 360 వీడియోస్ ప్లే అవుతుందా? యూట్యూబ్లో ప్లే అవుతున్నట్టు చెప్తున్నారు, ఎస్ ఆర్ నో చెప్పండి, నేను తీసుకుంటాను ప్లీజ్. సో వెంకట్రావు ఏం అడుగుతున్నారంటే దీంట్లో మనకు 360 డిగ్రీ వీడియోస్ ప్లే అవుతాయని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ మొబైల్ అయితే గైరోస్కోప్ సెన్సార్ ఉంది, VR హెడ్సెట్ని సపోర్ట్ చేస్తుంది. మనం 360 డిగ్రీ వీడియోస్ అయితే హానర్ 9 లైట్ మొబైల్లో చూడొచ్చు. సో బట్ నేనైతే టెస్ట్ చేయలేదు, నా దగ్గర VR హెడ్సెట్ అయితే లేదు, నేనైతే టెస్ట్ చేయలేదు. నేను నార్మల్గా హార్డ్వేర్గా అయితే టెస్ట్ చేశాను. దీంట్లో గైరోస్కోప్ సెన్సార్ ఉంది, 360 డిగ్రీ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ నేను చదివిన కొన్ని రివ్యూస్లో ఏమంటున్నారు అంటే కొంతమంది 360 డిగ్రీ వీడియోస్ చూసేటప్పుడు కొంచెం ల్యాగ్ అయితే ఉందని చెప్తున్నారు. అంత స్మూత్గా అయితే 360 డిగ్రీస్ వీడియోస్ ప్లే అవ్వట్లే అని చెప్తున్నారు. ఇదొకటి చూసుకోండి మీరు. సో మనకు అప్డేట్లో ఈ బగ్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు ఫ్యూచర్లో దీంట్లో 360 డిగ్రీ వీడియోస్ స్మూత్గా ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకు దీంట్లో VR హెడ్సెట్ అండ్ 360 డిగ్రీ వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు అరుణ్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో హానర్ 9 లైట్ కింద పడితే బ్యాక్ గ్లాస్ పగిలిపోతుందా లేదా? ఇంతకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారా లేదా? సో అరుణ్ కుమార్, మనకు ఈ మొబైల్లో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారు వీళ్ళు. సో మనకు మంచి ప్రీమియం లుక్ వస్తుంది మొబైల్కి. బట్ అదేవిధంగా మనకు డిసడ్వాంటేజ్ కూడా ఈ బ్యాక్ గ్లాసే. ఎందుకంటే ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఇది మనకు కింద పడితే ఈజీగా పగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చామని అదని ఏం మెన్షన్ చేయలేదు. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కింద పడితే పగలడానికి. మనకు ఫ్రంట్ ఏ విధంగా అయితే గ్లాస్ పగులుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ పగులుతుంది ఇది. సో ఎవరైతే మొబైల్ వాడుతున్నారో హానర్ 9 లైట్, సో జాగ్రత్తగా వాడండి. మ్యాక్సిమం కేస్ లేకపోతే కవర్ బ్యాక్ సైడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా డెలికేట్, కింద పడితే పగలడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి భాస్కర్ టెక్ ఇన్ తెలుగు అడుగుతున్నారు, అన్న నేను రెడ్మీ నోట్ 4 యూజ్ చేస్తున్నాను, హానర్ 9 లైట్ తీసుకోవచ్చా లేకుంటే అవసరం లేదా? OLXలో పెట్టాను మొబైల్ నోట్ 4.
సో ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 4 మొబైల్ వాడితే మీరు హానర్ 9 లైట్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మనకు రెడ్మీ నోట్ 4లో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. సో ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు హెవీ గేమింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి బాగుంటుంది రెడ్మీ నోట్ 4లో ప్రాసెసర్. మనము హానర్ 9 లైట్లో చూసుకుంటే మనకు దీంట్లో కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది మనకు అంత హెవీ గేమింగ్ అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. మనకు నార్మల్ టాస్క్ అండ్ మీడియం లెవెల్ గ్రాఫిక్ గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే మీకు రెడ్మీ నోట్ 4 బెస్ట్ చాయిస్ అవుతుంది. మనకు ఫ్యూచర్లో రెడ్మీ నోట్ 5 వస్తుంది ఇంకొక 1 మంత్ or 2 మంత్స్లో. మీరు వెయిట్ చేసి రెడ్మీ నోట్ 5 తీసుకోండి. ఎవరైతే రెడ్మీ నోట్ 4 వాడుతున్నారో సో వెయిట్ చేసి రెడ్మీ నోట్ 5కి అప్గ్రేడ్ అవ్వండి, ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో మనం ప్రజెంట్ రెడ్మీ నోట్ 4 వాళ్ళు హానర్ 9 లైట్కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ కాకుండా కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అండ్ ఇంకా మంచి ప్రీమియం లుక్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు హానర్ 9 లైట్కి అప్గ్రేడ్ అవ్వండి. నా సజెషన్ అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను రెడ్మీ నోట్ 5 కోసం. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెర్సీరాజ్ ఇంగ్లీష్లో అడుగుతున్నారు. హాయ్ బ్రో, హానర్ 9 లైట్లో డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ అప్డేట్స్లో ఏమైనా వచ్చే సోర్సెస్ ఉంటుందా? సో మనకు హానర్ 9 లైట్లో అయితే డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో నేను చెక్ చేశాను. సో నా ఫుల్ రివ్యూలో కూడా ఉంది. దీంట్లో డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు డైరెక్ట్ వీడియో కాలింగ్ ఉందా అని. ఫ్యూచర్లో అప్డేట్ వస్తుందా అంటే చెప్పలేము. మనకి ఈఎంయూఐలో వీళ్ళు అప్డేట్ ఇస్తే ఇవ్వచ్చేమో, బట్ ఇప్పటికైతే మనకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇంకొకటి కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉందా అని అడుగుతున్నారు. మనం కాల్ మాట్లాడేటప్పుడు డైరెక్ట్ రికార్డింగ్ చేసే ఫీచర్ ఉందా అని. సో ఇది కూడా మనకైతే ప్రజెంట్ దీంట్లో లేదు. మనకు ఎంఐ ఫోన్స్లో ఉంటుంది ఈ ఫీచర్ అనేది, డైరెక్ట్ మనం కాల్ మాట్లాడేటప్పుడు రికార్డింగ్ చేసేది. ప్రజెంట్ అయితే ఈ మొబైల్లో మనకు డైరెక్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇంకా వీడియో కాలింగ్ డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ కూడా లేదు. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శ్రీనివాస్ అడుగుతున్నారు హానర్ 7X ఆర్ హానర్ 9 లైట్ విచ్ ఇస్ బెటర్ బ్రో? సో నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, హానర్ 7X వర్సెస్ హానర్ 9 లైట్ అని. అది చూడండి మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. సో మనకు ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే మనకు ప్రాసెసర్ సేమ్ ఉంటుంది, హార్డ్వేర్ అయితే ఆల్మోస్ట్ కాదు మొత్తం సేమ్. మనకు ప్రాసెసర్ అండ్ చిప్ సెట్ కిరిన్ 659 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది రెండిట్లో కూడా. అండ్ ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి మనకు. అండ్ మనకు దీంట్లో మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే మనకు డిస్ప్లే వస్తుంది. హానర్ 7Xలో మనకు 5.93 ఇంచ్ డిస్ప్లే ఉంది 18:9. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు 5.65 ఉంది. సో మనకు పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే మీకు హానర్ 7X బాగుంటుంది. అండ్ ఇంకా మనం కెమెరాస్లో చూసుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా హానర్ 9 లైట్లో బాగుంటుంది, డ్యూయల్ కెమెరా ఉంది. మీకు రేర్ కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు హానర్ 7X బాగుంటుంది. అండ్ ఇంకొకటి హానర్ 9 లైట్లో మనకు బ్యాక్ గ్లాస్ ఉంటుంది, ఒక మంచి ప్రీమియం లుక్ ఉంటుంది హానర్ 9 లైట్లో. హానర్ 7Xలో చూసుకుంటే మనకు మొత్తం మెటాలిక్ బాడీయే. సో మీరు దీన్ని బేస్ చేసుకొని చూసుకోండి. పర్ఫార్మెన్స్లో చూసుకుంటే అయితే మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రెండింటి గురించి నేను ఆల్రెడీ ఒక కంప్లీట్ కంపారిజన్ వీడియో చేశాను, రెండు హానర్ 7X వర్సెస్ హానర్ 9 లైట్ అని. మీద ఐ బటన్లో ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు శ్రీకాంత్ చిట్టిరి అడుగుతున్నారు. చిట్టిరి ఎంఐ A1 హానర్ 9 లైట్ విచ్ ఇస్ బెటర్? నేను దీని గురించి కూడా ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేశాను. కెమెరా కంపేర్ చేశాను ఎంఐ A1 వర్సెస్ హానర్ 9 లైట్, స్పీడ్ కంపారిజన్ వీడియో చేశాను. అండ్ ఇంకా కంప్లీట్ కంపారిజన్ వీడియో కూడా చేశాను రీసెంట్గా 3 days బ్యాక్. సో ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకు రెండింటికి డిఫరెన్సెస్ చూసుకుంటే మనకు మంచి పోర్ట్రేట్ షాట్స్ కావాలనుకుంటే మీకు ఎంఐ A1 బాగుంటుంది. సో మంచి ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే హానర్ 9 లైట్ బాగుంటుంది. అండ్ ఇంకా మీకు మంచి ప్రీమియం లుక్ అంటే మీకు హానర్ 9 లైట్ బాగుంటుంది. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే మీకు ఎంఐ A1 చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది దీంట్లో. మనకు హెవీ గేమింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి ఎంఐ A1 బాగుంటుంది. సో అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగుంటాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మనకు ఎంఐ A1లో బాగా వస్తాయి హానర్ 9 లైట్తో కంపేర్ చేస్తే. సో చూడండి రెండిట్లో కూడా ఓరియోనే రన్ అవుతుంది. బట్ మనం పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మనకు ఎంఐ A1 బాగుంటుంది. నేను కంప్లీట్ రివ్యూ కూడా చేశాను ఈ రెండింటి కంపారిజన్, ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు చెన్న కేశవ అడుగుతున్నారు. సో 3GB ర్యామ్ బెస్టా 4GB ర్యామ్ బెస్టా? సో గుడ్ క్వశ్చన్ చెన్న కేశవ. సో మనకు చాలా మంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు 3GB ర్యామ్ తీసుకోవాలా 4GB ర్యామ్ తీసుకోవాలా? సో నేనైతే రివ్యూ చేసింది 3GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నాను. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ 3GB ర్యామ్ అయితే తీసుకుంటున్నారు. సో రీజన్ ఏంటంటే మనకు 3GB ర్యామ్ మనకు 11,000లో వస్తుంది. 11,000 సెగ్మెంట్లో చూసుకుంటే మనకు 4 కెమెరాస్ ఏ మొబైల్ కూడా లేవు, అంత మంచి కెమెరాస్ ఏ మొబైల్ కూడా లేవు. సో మనకు ఇంకొకటి మనకు మంచి ప్రీమియం లుక్ కూడా 18:9 కూడా ఏ మొబైల్ కూడా లేదు 11,000 సెగ్మెంట్.
సెగ్మెంట్లో. బ్యాక్ గ్లాస్ కూడా మనకు ఏ మొబైల్కి లేదు 11,000లో. సో ఇలా చూసుకుంటే మనకి 11,000లో మంచి మొబైల్ అవుతుంది హానర్ 9 లైట్ 3GB ర్యామ్ వేరియంట్. బట్ మనము 4GB ర్యామ్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 15,000 అవుతుంది. సో మనకు 4,000 అయితే డిఫరెన్స్ ఉంది. 4,000లో మనకు చూసుకుంటే వీళ్ళు 4,000 రూపీస్కి 1GB ర్యామ్ ఇంక్రీజ్ చేశారు అండ్ ఇంకా 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేశారు. సో 64GB ఇన్బిల్ట్ ఉంది మనకు టోటల్గా. సో ఇదే డిఫరెన్స్. సో నన్ను అడిగితే మీరు బెటర్ 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి, ఎందుకంటే మనకు అంత 4,000 సేవ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకుంటే కూడా మనకు అంత డిఫరెన్స్ అయితే ఏం రాదు. సో ఒకవేళ మీరు హెవీ గేమర్ అయినా కూడా మీరు 4GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా కూడా మీకు హెవీ గేమింగ్ అయితే మొబైల్ పనికిరాదు కాబట్టి సో మీరు 3GB ర్యామ్ వేరియంట్ తీసుకోవడం బెస్ట్. సో మీరు అలా కాకుండా మీకు 15,000లో తీసుకుంటారంటే మీకు ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. 15,000 సెగ్మెంట్లో MI A1 ఉంది అండ్ ఇంకా రెడ్మీ నోట్ 5 రావడానికి ఉంది. ఇంకా చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి. 15,000 మీ ప్రైస్ సెగ్మెంట్ అయితే వెయిట్ చేయండి. సో 11,000 ఉంటే మీరు కళ్ళు మూసుకొని హానర్ 9 లైట్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గంజి వెంకట జనార్దన్ అడుగుతున్నారు. సో దీంట్లో కంపాస్ సెన్సర్ ఉందా అని అడుగుతున్నారు. సో ఈ మొబైల్ అయితే మనకు కంపాస్ సెన్సర్ ఉంది. సో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే వీళ్ళు మనకు హానర్ 9 లైట్లో ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు సాయి హర్ష పసుపులేట అడుగుతున్నారు. విచ్ ఈస్ ది బెస్ట్ మొబైల్, బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఆర్ మోటో G5 ప్లస్ ఆర్ హానర్ 9 లైట్ 3GB ప్లస్ 32GB? సో గుడ్ క్వశ్చన్. ఈ మూడు మొబైల్స్లో మీరైతే బిలియన్ క్యాప్చర్ని డిలీట్ చేసేయండి. సో ఈ మొబైల్ అయితే మనకు సూట్ అవ్వదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. మనకు ఫ్లాప్ కూడా అయిపోయింది ఆ మొబైల్, అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు ఆ మొబైల్లో. నెక్స్ట్ మనకు మోటో G5 ప్లస్ ఆర్ హానర్ 9 లైట్. గుడ్ క్వశ్చన్. మనకు మోటో G5 ప్లస్ 15,000లో ఏమో లాంచ్ అయింది, బట్ మనకు ఆఫర్స్లో 11,000లో ఏమో ఉంది. ఒకవేళ మీకు 10,000లో మోటో G5 ప్లస్ వస్తే మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు దీంట్లో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. సో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, బట్ డిస్ప్లే మనకు 5.2 ఇంచ్ ఉంటుంది. సో డిస్ప్లే కొంచెం షార్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కెమెరాస్ అయితే మనకు డ్యూయల్ కెమెరా లేదు, నార్మల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఇన్బిల్ట్ కూడా 32GB అండ్ ర్యామ్ 4GB. సో ఇది చూసుకోండి. మీకు పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే హానర్ 9 లైట్తో కంపేర్ చేస్తే మీకు మోటో G5 ప్లస్ బాగుంటుంది. అండ్ మీకు లుక్ వైజ్ అండ్ ఇంకా కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మీకు హానర్ 9 లైట్ బాగుంటుంది అన్నట్టు. బెస్ట్ మీరు కొంచెం వెయిట్ చేయండి. మనకు ఇంకా మొబైల్స్ MWC ఈవెంట్ ఉంది కదా నెక్స్ట్ మంత్, చాలా మొబైల్స్ లాంచ్ అవుతాయి, అప్పుడు కొనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు శివ కిరీటి అడుగుతున్నారు. 4K రికార్డింగ్ అవుతుందా? సో మనకు హానర్ 9 లైట్ అయితే 4K రికార్డింగ్ అయితే లేదు. మనం మ్యాక్సిమం 1080p at the rate of 30 FPSలో రికార్డ్ చేయొచ్చు వీడియోస్ని. అండ్ ఇంకా ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకు సేమ్ రెజల్యూషన్ ఉంది. సో సేమ్ కెమెరాస్ కాబట్టి 13 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్ కాబట్టి మనకు 4K రికార్డింగ్ అయితే లేదు. అండ్ ఇంకొకటి మనకు స్లో మోషన్ కూడా మనం దీంట్లో తీయలేము, ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో 4K రికార్డింగ్ అవ్వాలనుకుంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో MI A1 బాగుంటుంది. 720 FPSలో మనం వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వినోద్ నాని పి అడుగుతున్నారు. దిస్ ఫోన్ సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అని అంటున్నారు. సో ఈ ఫోన్ అయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో మనకు ఫ్యూచర్లో అప్డేట్ వస్తుందా అంటే చెప్పలేం. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అరౌండ్ 2.5 hours to 3 hours తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి. బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ మొబైల్కి మనకు చాలా బాగుంది. నాకైతే 1 day వరకు అయితే మోడరేట్ యూసేజ్లో బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాజ్ కుమార్ అన్లిమిటెడ్ ఛానల్లో అడుగుతున్నారు. హాయ్ బ్రో, హానర్ 9 లైట్ మొబైల్ వెన్ వీ ప్లేయింగ్ మినీ మిలిషియా గేమ్ దిస్ మొబైల్ వాజ్ హ్యాంగ్ అవుతుందా లేదా? సో మినీ మిలిషియా గేమ్ ఆడేటప్పుడు ఈ మొబైల్ హ్యాంగ్ అవుతుందా లేదని అడుగుతున్నారు. సో మనకు చిన్న చిన్న గేమ్స్ ఆడేటప్పుడు అయితే హ్యాంగ్ ఏం అవ్వట్లేదు, ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు హ్యాంగ్ అవ్వట్లేదు. సో మీరు హై అండ్ గ్రాఫిక్ గేమ్స్ ఆడుతున్నారో అప్పుడు మీకు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్ అయితే కనిపిస్తుంది. ఆ గేమ్స్ని కూడా మీరు ఆడొచ్చు, పర్లేదు, మరీ ఆడరాకుండా అయితే లేదు, బట్ స్మూత్గా అయితే లేదు గేమ్ ప్లే. ఆ గేమ్స్ మీరు మీడియం గ్రాఫిక్స్లో పెట్టుకుని ఆడితే బాగానే ఉంటాయి. సో హెవీ గేమింగ్స్ కోసం అయితే నేను హానర్ 9 లైట్ని ప్రిఫర్ చేయను. సో మీకు మీడియం అండ్ నార్మల్ గేమ్స్ అయితే మీకు బాగానే ఉంటుంది. అండ్ పీటర్ వంశీ అడుగుతున్నారు. బ్రో, హానర్ 9 లైట్లో ఫ్రంట్ కెమెరాలో బోకే ఎఫెక్ట్ సమ్టైమ్స్ రావట్లేదు, బోకే ఎఫెక్ట్లో ఉండి కూడా నార్మల్ పిక్ వస్తుంది, సొల్యూషన్ ఏంటి బ్రో ప్లీజ్? సో మనకు అప్పుడప్పుడు నిజంగానే నేను కూడా ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేశాను. మనకు అప్పుడప్పుడు అయితే బోకే ఎఫెక్ట్ రావట్లేదు. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీరు మొబైల్ని ఇలా పెట్టుకోగానే మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ అనిపిస్తుంది. సో అప్పుడే క్యాప్చర్ చేయండి మీరు బోకే ఎఫెక్ట్లో ఉన్నప్పుడు. ఒకవేళ మీకు అలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వకపోతే మీరు బోకేని ఒకసారి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. సో ఒకసారి డిజేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేయండి, మీకు బోకే ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మీరు దీంట్లో మనకు ఫేస్ బ్యూటీ ఉంటుంది కదా,
కదా, బ్యూటీ మోడ్ కూడా మీరు మాక్సిమం తక్కువ చేసుకోండి. సో అది ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు అప్పుడప్పుడైతే బోకే ఎఫెక్ట్ అయితే అంత కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనము గుమ్మడం అమర్నాథ్ అడుగుతున్నారు, హార్న్లైట్ తీసుకోవచ్చా నార్మల్ యూస్కి? సో అమర్నాథ్ డెఫినెట్గా తీసుకోవచ్చు బ్రో. మీకు 11,000 సెగ్మెంట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది మీకు. దీంట్లో 4 కెమెరాస్ ఉన్నాయి, మంచి ప్రీమియం లుక్ ఉంటుంది, గ్లాస్ బాడీ మొబైల్ ఇది, చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ ఇంకా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరియో వస్తుంది. సో చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. సో మీరు నార్మల్ చూసుకుంటే కళ్ళు మూసుకొని హానర్ 9 మొబైల్ని తీసుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హరి లవ్లీ నాని అడుగుతున్నారు, హానర్ 9 బ్యాటరీ ఎలా వస్తుంది? సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ నేను ఫుల్ రివ్యూలో చెప్పాను ఆల్రెడీ. స్క్రీన్ ఆన్ టైం మనకు 5.5 hours to 6 hours, 5 hours to 6 hours వస్తుంది నార్మల్ యూసేజ్లో. హెవీ యూసేజ్లో అయితే 4.5 hours ప్లస్ వస్తుంది. సో నేను యూజ్ చేసిన దాంట్లో అయితే నాకు 1 day అయితే బ్యాటరీ లాస్ట్ అయింది. సో నాకు ఇంకా 30% దాకా లెఫ్ట్ అయింది నైట్. సో మోడరేట్ యూజర్ అయితే మీకు బ్యాటరీ అయితే చాలా బాగుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ వీళ్ళు చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ ఫైనల్గా చూసుకుంటే నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, శ్రీను గాడు ఒకరు, అండ్ ఇంకా వేణపల్లి అండ్ కో వీళ్ళే కాదు నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ మొబైల్ కొన్నాక అమ్మేస్తావా బ్రో అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను రివ్యూ చేశాక మొబైల్స్ని అమ్మేస్తున్నాను. ఇది నిజమే, నేను మొబైల్స్ని అయితే ఉంచుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మొబైల్స్ కొనాలి కదా. సో ఏవైతే మొబైల్స్ ఉంటాయో నేను వాటిని కొంటాను, ఫస్ట్ డే సేల్లోనే కొంటాను, కొనేసి రివ్యూ చేస్తాను, మ్యాక్సిమం వీడియోస్ చేస్తాను, 5-6 వీడియోస్ చేసి. సో మ్యాక్సిమం ఒక 10 days లోపు ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేసి నేను డైలీ అదే వాడతాను. ఇక 10 days మొత్తం దాన్ని రీసెర్చ్ చేసి అంతా చేసి, సో 10 days తర్వాత దీని గురించి కంప్లీట్గా ఫుల్ రివ్యూ చేశాక ఆ మొబైల్ని అయితే అమ్మేస్తాను. సో నేను ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కూడా హానర్ 9 మొబైల్ నిన్న మార్నింగ్ నేను ఫ్రెండ్కి అమ్మేశాను. ఫ్రెండ్స్, నన్ను ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, మొబైల్స్ని అమ్ముతారా, నాకు అమ్ముతారా, లేకపోతే సో ఎలా కొనాలి అని. సో నెక్స్ట్ టైం నుండి మీరు ఏం చేస్తారంటే, నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో పెడతాను కదా ఫస్ట్ డే కొన్నాకనే, ఆ వీడియో చేసిన రోజే నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి. ఫేస్బుక్ పేజ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఫేస్బుక్ పేజ్కి మెసేజ్ పెట్టండి. సో ఫస్ట్ ఎవరు మెసేజ్ పెడితే నేను వాళ్ళకి ఆ మొబైల్ని అమ్మడానికి ట్రై చేస్తాను. సో నన్ను చాలామంది అడుగుతున్నారు, చాలామంది ఫీల్ కూడా అవుతున్నారు, అన్న నాకు ఇవ్వలేదు మొబైల్ అని. సో అలా ఏం లేదు, ప్రయారిటీ బేస్ నేను అమ్ముతాను. సో ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే, ఎవరు నన్ను ఫాస్ట్గా అప్రోచ్ అవుతే నేను వాళ్ళకి మొబైల్స్ని అయితే అమ్ముతాను. సో మొబైల్స్ అయితే నేను నా దగ్గర పెట్టుకోను. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా క్వశ్చన్స్ చూసుకుంటే ఇవి ఫ్రీక్వెంట్గా అడిగినవి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే, అండ్ లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.